వరంగల్ లోక్సభ అభ్యర్థిపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది. కడియం కావ్య కాంగ్రెస్ లో చేరుతున్న నేపథ్యంలో తెరపైకి పలువురి పేర్లు వస్తున్నాయి. కడియం కోసం అందరినీ కాదన్న బీఆర్ఎస్ మళ్లీ అభ్యర్థి కోసం వెతుకులాట ప్రారంభించింది. పోటీలో ఉద్యమకారులను నిలపాలని నిర్ణయం తీసుకుందన్న ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో జోర్క రమేష్ ను పరిశీలిస్తోంది బీఆర్ఎస్ హైకమాండ్. అలాగే సీనియర్ నేతలు తాటికొండ రాజయ్య, పెద్ది సుదర్శన్ సతీమణి స్వప్న, బాల్క సుమన్ పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అటు తెలంగాణ ఉద్యమకారులతో చర్చలు జరుపుతోంది గులాబీ పార్టీ. వరంగల్ బీఆర్ఎస్ లో రాజకీయ సంక్షోభానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ లెనిన్ అందిస్తారు. లెనిన్, ఓవర్ టు యు. కడియం శ్రీహరి బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని బీఆర్ఎస్ అధిష్టానం జీర్ణించుకోలేకపోతున్నది. ఎందుకంటే ఆయన టీడీపీలో అన్ని రోజులు పనిచేసి 2013 ఆ ప్రాంతంలో బీఆర్ఎస్ కు వచ్చి ఆ తర్వాత 2014లో ఎంపీ టికెట్ ఆ వెంటనే ఆయనతో రాజీనామా చేయించి డిప్యూటీ సీఎం పదవిని సైతం ఇచ్చినటువంటి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత ఆయనను ఎమ్మెల్సీగా ఈ విధంగా ఎప్పుడు కూడా పదవిలోనూ ఉంచి అత్యంత కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించినటువంటి పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు ఆయనదే నడిచినటువంటి పరిస్థితి. ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రిగా ఉన్నా కూడా కడియం శ్రీహరిని ఏనాడు కూడా పార్టీ మందలించిన పరిస్థితి లేదు. ఆయనదే హవా కొనసాగిన పరిస్థితి. అటువంటి కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీని వీడిపోవడం అంటే బీఆర్ఎస్ పార్టీని వీడిపోవడం జీర్ణించుకోలేదు. హుటాహుటిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఇటు ఎర్రబెల్లి దయాకర్ రావు, వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్ల ధర్మారెడ్డి, నరేందర్ ఈ విధంగా అందరూ కూడా ఆ సమావేశం ఏర్పాటేసి కడియం శ్రీహరిపై నిప్పులు చెరిగినటువంటి ఆ పరిస్థితి. అతని కూతురికి టికెట్ ఇవ్వడానికి ఇటు ఎంపీ పసునూరు దయాకర్ ను, అటు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ను, గతంలో ఉన్నటువంటి మాజీ డిప్యూటీ సీఎం రాజయ్యను ఈ విధంగా అందరినీ పక్కన పెట్టినటువంటి పార్టీ ఈ రోజు కడియం శ్రీహరి పార్టీ నుంచి వెళ్లిపోవడాన్ని సీరియస్ గా తీసుకుంది. ఇమ్మీడియట్ గా వరంగల్ పార్లమెంటు అభ్యర్థిత్వాన్ని పరిశీలించేటువంటి పనిలో పడింది. ఖచ్చితంగా ఈసారైనా ఉద్యమకారులకు ఇచ్చి పార్టీని నిలుపుకోవాలనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. దాంట్లో మొదటి నుంచి కూడా ఉద్యమకారురాలుగా ఉన్నటువంటి పెద్ది స్వప్న అనుకోండి, ఆమె పెద్ది సుదర్శన్ రెడ్డి వైఫ్ గా ఉంది. ప్లస్ ఇటు జోర్క రమేష్ ఆయన కూడా ఉద్యమకారుడు, ఆయన కూడా మొదటి నుంచి పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా బాల్క సుమన్ కూడా అభ్యర్థిత్వాన్ని కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తున్నది. ఆయన పక్క జిల్లా అయినా కూడా అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నది. మొత్తంగా సీరియస్ గా తీసుకొని సీరియస్ కాంటెస్ట్ లో ఉండే విధంగా ఇప్పటికే ఇటు ఉద్యమకారులు ఉన్నారు, బిన్నా ఉన్నాడు, వీరేందర్ ఉన్నాడు. ఈ విధంగా చాలా మంది ఉద్యమకారులు ఇంకా తమకు పార్టీ టికెట్ కావాలని చెప్పి కూడా ఉద్యమించినటువంటి పరిస్థితి. కడియం శ్రీహరిని నేరుగా ఎదుర్కొన్నటువంటి ఆ పరిస్థితి. ఈ నేపథ్యంలో పార్టీ కాపాడుకోవాలంటే ఉద్యమకారులను మళ్ళీ కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించి పార్టీని రక్షించుకోవాలంటువంటి పనిలో ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. బీఆర్ఎస్ కు రాజీనామా చేసి ఉన్నటువంటి రాజయ్య కూడా ఏ పార్టీలోకి వెళ్ళలేదు. కాంగ్రెస్ పార్టీకి ప్రయత్నించినా కూడా రాలేదు. రాజయ్యను కూడా దాదాపు రాజకీయంగా ఆయనను ఎంతో వెనుకబాటు గురి చేసినటువంటి కడియం శ్రీహరి పట్ల కూడా ఇంకా ఆయన ఆగ్రహంతో ఉన్నారు. సో ఆయనతో కూడా సంప్రదింపులు జరిపి ఆయనను కూడా అభ్యర్థిత్వాన్ని పరిశీలించేలా అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. మొత్తంగా ఉద్యమకారులు అంటే జోర్క రమేష్ అనుకోండి, ఇటు పెద్ది స్వప్న అనుకోండి, అదేవిధంగా మాజీ ఎంపీ బాల్క సుమన్ అనుకోండి, డాక్టర్ టి రాజయ్య అనుకోండి, ఇటు ఇంకా ఉన్నటువంటి డిన్నా కావచ్చు, వీరేందర్ కావచ్చు, వీళ్ళందరి యొక్క అభ్యర్థిత్వాలను సీరియస్ గా పరిశీలిస్తుంది. బాబు మోహన్ యొక్క అభ్యర్థిత్వం పై కూడా ఒక పరిశీలన వచ్చింది. మొత్తంగా కూడా సీరియస్ గా తీసుకొని పార్టీని ఖచ్చితంగా పరిరక్షించుకునే విధంగా ఇక మరిన్ని వలసలు రాకుండా పార్టీ నాయకత్వానికి ఒక భరోసా ఇచ్చి ఖచ్చితంగా ఎంపీ పోటీలో నిలిచి ఖచ్చితంగా ఎంపీ గట్టి పోటీ ఇచ్చే విధంగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే వరంగల్లో
సమావేశం ఏర్పాటు చేసుకొని సమాలోచనలు చేస్తున్నారు. హైదరాబాద్ లో కూడా సీరియస్ గా సమాలోచనలు చేసి అందరితో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. శ్రీవిద్య మొత్తానికి బీఆర్ఎస్ పార్టీతో ఉండి పార్టీ ద్వారా లబ్ధి పొంది ఎన్నో ప్రయోజనాలు పొంది అధికారాన్ని అనుభవించి పోయినటువంటి వాళ్ళను ఇంకా పక్కన పెట్టేసి ఖచ్చితంగా నాయకత్వం పైన దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఉద్యమకారుల పైన దృష్టి పెట్టి అన్ని జిల్లాల్లో కూడా వాళ్ళను దగ్గరికి తీసుకొని ఇక బీఆర్ఎస్ వైపు సీరియస్ గా నడిచేలా తమ వరంగల్ నుంచి ఆ యొక్క ప్రయత్నాన్ని ప్రారంభించేలా కూడా చర్యలు తీసుకుంటుంది. మొదటి నుంచి కూడా కడియం శ్రీహరి పట్ల ఆయనకు ఎంతో ప్రయారిటీ ఇచ్చింది. ప్రతి అంశంలోనూ ప్రయారిటీ ఇచ్చి పార్టీని నడిపించేటువంటి ప్రయత్నం చేసింది. కానీ ఆయన వల్ల ఇటు మా ఎంపీ పస్నూర్ దయాకర్, ఆరూర్ రమేష్, రాజయ్య ఈ విధంగా వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో అసలు కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ నియోజకవర్గం సంబంధించిన గట్టి పోటీలో ఉండే అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీకి లేనటువంటి పరిస్థితిని కల్పించి ఆయన వెళ్ళిపోవడం పట్ల కూడా ఒక చర్చ జరిగింది పార్టీలో. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి సీరియస్ అభ్యర్థిని పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయించే పనిలో కేసీఆర్ అండ్ టీము నిమగ్నమైనటువంటి పరిస్థితి. శ్రీవిద్య. రైట్, థ్యాంక్ యూ లెనిన్ ఫర్ ద అప్డేట్స్.